హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 7 శనివారాల వ్రతం పూజ చేస్తున్నాను కదండి. ఇది 7వ శనివారం అనమాట. 7వ శనివారం కొంచెం స్పెషల్ కదండి. అంటే మిగతా వారాలు చేసిన దానికన్నా 7వ శనివారం కొంచెం స్పెషల్గా చేయాలన్నమాట. అందుకని ఇక్కడ 7వ వారం పూజ చేస్తున్నాము. పూజ కోసం అని చెప్పి ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక్కడ పంచామృతం రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను అన్నీ ఇస్తుంటే మా హస్బెండ్ పంచామృతం కలుపుతున్నారనమాట. పంచామృతం అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ముందుగా అట్టిపండు మనం స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో తేనె, ఆవు పాలుతో తోడు పెట్టిన పెరుగు, ఆవు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటే పంచామృతం రెడీ అయిపోతుంది. ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకొని పూజకైతే దీపారాధన అయితే చేసేసుకుందామండి. పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ప్రతి వారం 2 పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తున్నానండి 6 వీక్స్ నుండి. ఇది 7th వీక్ అనమాట. 7th వీక్ కంపల్సరీగా 7 ప్రమిదలు ఉండాలి, పిండి ప్రమిదలు. 7 ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి వేసి 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వెలిగించుకోవాలన్నమాట. నేను ప్రసాదం కూడా ప్రతి వారం చిమిలి ఉండలు 7 చిమిలి ఉండలు, కొంచెం సలిమిడి, కొంచెం వడపప్పు, నల్ల ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు, ఇంకా ఏం ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ ప్రసాదంగా పెట్టుకుంటున్నామండి. స్వామివారికి తాంబూలం కూడా పెట్టాలి. అలాగే ప్రతి వారం కూడా దీపారాధన పెట్టిన తర్వాత నండూరి శ్రీవాణి గారి పూజ డెమోస్ ఉంటాయి కదండి, సప్త శనివారాల వ్రతంది. ఆ పూజ డెమో ఫాలో అయిపోయి నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ప్రతి వారం కూడా అలాగే చేసుకున్నాను. ఈ 7th వీక్ కూడా అలాగే చేసుకున్నాను. పంచామృతం చేసి ప్రసాదంగా నివేదించామండి. వీటన్నిటితో పాటు ఫస్ట్ షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అది చదువుతామండి. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదివామన్నమాట. ప్రతి వారం కూడా చదువుతున్నాము. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదివిన తర్వాత 7 శనివారాల వ్రతంలో చదవాల్సిన కథలు ఉంటాయి. ఆ కథలు కూడా మేము నండూరి హేమమాలిని గారి పీడిఎఫ్ ద్వారానే చదివామన్నమాట. ఆ కథలు చదివిన తర్వాత అప్పుడు పూజ అంతా పూర్తవుతుంది. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తర్వాత లాస్ట్లో సాంబ్రాణి ధూపం వేయాలండి. అప్పుడు పూజ అంతా కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత మనం ప్రసాదం స్వీకరించాలి.
ఇక్కడ ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్‌కని బయలుదేరామండి. మేము ప్రతి వారం కూడా టెంపుల్‌కి వెళ్తే మంచిదని చెప్పారని చెప్పి, పూజ చేసుకున్న ప్రతి వారం కూడా టెంపుల్‌కైతే వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి గుడికి. ఇక్కడ టెంపుల్‌కి బయలుదేరామనమాట. మా ఇంటి దగ్గరలోనే వినాయక నగర్ అని మామిడి తోటలో ఉంటుంది ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ విగ్రహం చాలా బాగుందండి. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఈ గుడికి. నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. చాలా పెద్ద టెంపుల్, చాలా చూడవలసిన టెంపుల్ అనమాట. విగ్రహం కూడా చాలా బాగుంది. కన్నుల పండుగగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగిందండి. తర్వాత పులిహోర ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం స్వీకరించి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సప్త శనివారాల వ్రతంలో ముఖ్యమైన వారం 7వ శనివారం పూజ ఇలా చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.